నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీనివాస్ గారు. సిద్ధ వైద్యం గురించి ఈరోజు మనకి చూపించబోతున్నారు, ఎలా చేస్తారు అనేది. నమస్తే సార్. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్ ఇదేనా సార్ సిద్ధ వైద్యం అంటే, ఏ విధంగా చేస్తారు? వైద్యంలో అనేక రకాలు. ఇప్పుడు మూలిక వైద్యం అంటేనే మూలికల్ని చెట్లని పౌడర్ ఎండబెట్టి దంచడం. సిద్ధ వైద్యం అంటే మీకు ఇక్కడ కంచులు కనపడుతున్నాయి కదా, అవి దాన్ని వాటిని కంచలు అంటారు, చిప్పలు అంటారు. వాటిని ఏం చేస్తాం అంటే, ఇప్పుడు దీంట్లో ఉన్న మంది ఏంటంటే కురసాని ఓమ, మోడి అని మన పిప్పల కట్టెలు, అట్లాంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి దాన్ని ఏం చేస్తామంటే నిమ్మ రకం అల్లం రసం వేసి నూరి దాని గుండె జబ్బుల కోసం ఒక గుండె నాళాలని శుద్ధి చేస్తానికి ఒక అద్భుతమైన యోగం. వాటిని ఏం చేస్తామంటే హార్ట్ అటాక్ రాకుండా, హార్ట్ అటాక్ అంటే ఆ బ్లడ్ వెసల్స్ మూసుకుపోయినప్పుడు ఇలాంటి ఒక ఔషధం తయారు చేసి ఇస్తే ఆ రక్తనాళాలు శుద్ధి అయ్యి వాళ్ళకి ఎలాంటి జబ్బు లేకుండా బైపాస్ గీపాస్ ఏది అవసరం లేకుండా అవుతుంది. ఫస్ట్ ఏం చేసుకుంటామని మనం ఒక వరుస 2 వరుసల పిడికలు పెడతాం. పిడికలు పెట్టిన తర్వాత ఏం చేస్తామంటే ఓన్లీ ఆవు పిడికలే, దేశీ ఆవు పిడికలు, మళ్ళీ ఏదో బయట ఉన్న పిడికలు కాదు. వాటిని ఏం చేస్తామంటే ఒక 2 వరుసలు పెట్టుకున్న తర్వాత వీటిని మొత్తం లోపట శ్యామ పెట్టు, లోపట దాంట్లో అన్ని పిడికలన్నీ చుట్టూ పెట్టుకొని దాంట్లో ఏమాత్రం గ్యాప్ లేకుండా పిడికలన్నీ పేరుస్తాం అన్నమాట. పిడికలన్నీ పేర్చి గ్యాప్ మధ్యలో పిడిక ఉండాలి కంపల్సరీగా. ఆ విధంగా పెట్టుకొని మళ్ళీ చుట్టూ పిడికలు వేసి దాన్ని మంట పెడతాం. మంట కూడా కిరోసిన్ పోసి ప్లాస్టిక్ వేసి కాదు, మన అవి హారతకర్ప బిళ్ళలు. ఇప్పుడు ఆల్రెడీ కింద బొగ్గులు ఉన్నాయి, మంట వస్తూనే ఉంది. కానీ మనం ఏం చేస్తామంటే మళ్ళీ కొద్దిగా అక్కడ పెట్టరా, ముద్దకర్పూరం అంటారు. అది ముద్దకర్పూరం ఎలాంటిది చెడు దాంట్లో దరి చేరకుండా మనం ఏం చేస్తామంటే ఈ విధంగా పెడతాం. ఇప్పుడు నేను కూడా బ్రహ్మచారి బాబాయ్ పరిచయం అయినప్పుడు సిద్ధవైద్యం అంటే నేను ఇంట్లో ఏమైనా ఇంకా మంత్రాలు ఉంటాయి ఏమనుకున్నా, అంటే ఏమన్నా ఇంకేమైనా వాడే వస్తువులు ఉంటాయా, ఇంకేమైనా అన్ని దినుసులే ఉప్పుతో సహా. కాకపోతే కొద్ది గంధకం వాడతారు, కొన్ని రకాలుగా వాడతారు. అవి ఏంటంటే శుద్ధి చేస్తారు. మేము ల్యాబ్ టెస్ట్ చేయించినాం, 0.1% కూడా కెమికల్ లేదు. ఎందుకంటే మేము మూలిక వైద్యుల నుంచి వచ్చినాం కాబట్టి మాకేందంటే మాకు ఈ మెటల్స్ కానీ ఇలాంటివి వాడడం మాకు ఇష్టం ఉండదు. కాబట్టి ఏంటంటే ఆయన చేసే అద్భుతమైన వైద్యం ఏంటంటే రాగి బిందెలలో అవన్నీ రాగిలో వేయించినాయి, లోపల వచ్చినాయి అన్ని రాగి పత్రాల్లో వేయించి వాటిని తీసుకొని మళ్ళీ ఆ విధంగా తయారు చేస్తున్నాం అన్నమాట. దీని కనుక పుటం వేసుకొని, అంటే దీన్ని పుటం అంటారమ్మా మన భాషలో. ఏంటంటే పిడికలతో కాల్చడం అంటాం కదా, ఈ పుటం పెట్టడం అంటారు. ఈ పుటం పెట్టిన తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా వాటిని తీసి మళ్ళీ దంచి పౌడర్ చేసుకొని 40 గ్రామ్స్ ఇస్తాం అంతే. 1/2 చెంచా ఉదయం సాయంత్రము. షుగర్ లేని వాళ్ళు అయితే తేనెతో, షుగర్ ఉన్న వాళ్ళు అయితే వెన్నతో ఇట్లా చేతులు వేసుకొని ఇట్లా అరచేతితో నాకి తీసుకుంటే అద్భుతంగా మనకు ఏంటంటే గుండె రక్తనాళాలు మొత్తం బాగా అవుతాయి అన్నమాట. ఇప్పుడు చాలా మంది సిద్ధ వైద్యం అంటే ఏదో అనుకుంటారు. అందుకనే ఈయన ఏమంటాడంటే శ్రీపద బ్రహ్మచారి గారు సిద్ధ మూలిక వైద్యం, మూలిక సిద్ధ వైద్యం అంటారు. సిద్ధ మూలిక వైద్యం, మూలిక సిద్ధ వైద్యం అట్లా అనమాట. ఎంతసేపు ఉంచాలి సార్ ఇట్లా? ఇది మొత్తము ఖాళీ, దాంట్లో ఉన్న మందు మొత్తం డ్రై అవుతుంది అనమాట. డ్రై అయినప్పుడు ఆటోమేటిక్గా మనకు మంచి ఔషధం తయారు. ఇది చాలు ఎక్కువ ఒక రౌండ్ ఇది చాలు. ఒక 15 నుంచి 20 నిమిషాల్లో మనకు అక్కడ ఒక హారతి బిళ్ళలు వేసి అగిపెట్టే గీకమ్మ. అంటే కింద ఆల్రెడీ నిన్న వేసినవి కొన్ని బొగ్గులు లాగా అయినవి ఉన్నాయి. అవి కూడా మనకేంటంటే అవి తీసేయకుండా దాని మీద పెట్టే వరకు కింద నుంచి మంట స్టార్ట్ అయితేనే ఉంది. అప్పుడే ఎక్కడైనా ఒక చోట మంట కనుక అయితే మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక 1 గంట సేపట్లో మొత్తం దాంట్లో ఉన్న ఔషధం మొత్తం కాలిపోతుంది అన్నమాట. ఒక్క కాడ మంట రాల్చుకుంటే ఇక చాలా మంది మా దగ్గరికి అంటే జనరల్గా ఏంటంటే బైపాస్ సర్జరీ చేయాలని వచ్చిన వాళ్ళకి కూడా
అంటే మేమేమి ఇచ్చినాం 55 సంవత్సరాల నుంచి బాబాయ్ ఎంతోమంది కొన్ని లక్షల మందికి ఇచ్చిండు. చిన్న లాజిక్ అది. మనము రాగి బిందెల ఈ కురసాని ఓమ, ఈ మోడి, పిప్పళ్ళు ఇవన్నీ డ్రై చేసుకుంటే ఏంటంటే ఒక 10% ఇంక్రీజ్ అవుతుంది. ఒక 3 నుంచి 4 సార్లు చేస్తే రాగి బిందె పనికి రాకుండా అవుతుంది. అంటే మీరు ఆలోచించండి, అంటే రాగి మొత్తం కాపర్ అంతా అందులోకి వచ్చేస్తుంది అనమాట. ఇంకా అది యూజ్ చేయడానికి యూజ్ చేసిన పని కదా, పక్కకు పడేసి 25% రేటుకి అమ్ముకోవాల్సిందే. 5,000 కొంటే 1,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇవన్నీ తీసుకుపోయి 15 రోజులకు ఒకసారి 40 బిందెలు తీసుకుపోయి ఆడ పడేసి తీసుకొని వస్తాం. అట్లా అనమాట అది. అంటే దీని వెనకాల ఇంత శుద్ధితో కూడినటువంటి ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇట్లా ఈ విధంగా చేస్తేనే శుద్ధి. ఇప్పుడు ఒకటే అమ్మా, ఆయుర్వేదంలో శుద్ధి, భావన, అనుపానం ఇవి తెలవాలి. ఇవి తెలిసినవాడే సిద్ధ వైద్యుడు అనమాట. అట్లా అనమాట. 15 నిమిషాలు 20 నిమిషాలు పట్టుద్ది, అర్ధగంట పైన పడుతుంది. 45 minutes లో మొత్తం కింది నుంచి మంట రావాలి కాబట్టి అది మంట ఒక్కసారి అంటుకుంటే కథం ఇంకా ఉండదు, ఇక మంట పెరుగుతూనే ఉంటుంది. ఇక ఏంటంటే అసలు ఆవు పిడికలు అనమాట, చాలా బాగా గాఢ, అసలు మామూలు మంట ఉండదు. ఇప్పుడు ఈ విధంగా తయారైన చేసిన తర్వాత దాన్ని తీసి మంచిగా బట్టలో వేసి వస్త్రకాయతం బట్టి పౌడర్ చేసి ఈ విధంగా ఓన్లీ ఇది 80 గ్రాములు పడుతుంది. దీంట్లో 60 గ్రాముల పౌడర్ ఇస్తాము. ఉదయం 1 గ్రాము, సాయంత్రం 1 గ్రాము, 2 గ్రాములు అంటే 60 గ్రాములు వస్తుంది. కాస్తంత ఐస్ క్రీమ్ చెంచా ఇస్తాం. అది చేసుకొని షుగర్ లేని వాళ్ళు అయితేనేమో తేనెతో, షుగర్ ఉన్న వాళ్ళు అయితే వెన్నతో ఇస్తాం. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎలాంటి గుండె జబ్బులు కూడా రాకుండా, చాలా మంది సిగరెట్ తాగేటంతో ఆల్కహాల్ వల్ల దాని వల్ల కొంత అన్ని రకాలుగా డ్యామేజ్లు ఉంటాయి. రక్తనాళాలు, రక్తం గట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా దివ్య వయసులో ఇస్తే ఆటోమేటిక్ గా అసలు శరీరం అనేది యాక్టివ్ అయిపోయి రక్తం అనేది పలచబడి ఆ గుండెకు సరఫరా అయ్యే రక్తనాళాలను శుద్ధి చేస్తుంది. ఓకే, అట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలండి.